दलित नस्ल की तरक्की के लिए रियासत तेलंगाना में खुसूसी कोशिशों का तस्करा करते हुए वजीर श्रीनिवास गौड़ ने कहा कि वजीर आला केसीआर की क़ियादत में तेलंगाना में दलित तबके की भलाई के जो काम अंजाम दिए जा रहे हैं उसकी नजीर मुल्क भर में नहीं मिलती। खासतौर पर दलित बंधु जैसी स्कीम मुल्क में कहीं और नहीं है। हैदराबाद में दुनिया का सबसे बड़ा 125 फीट डॉक्टर बी आर अम्बेडकर का मुजस्समा नस्ब किया गया। श्रीनिवास गौड़ ने डॉक्टर बी आर अम्बेडकर की 132वीं यौम पैदाइश के सिलसिले में महबूबनगर जिला हेडक्वार्टर के नए बस स्टैंड पर डॉक्टर बी आर अम्बेडकर के मुजस्समे पर गुलाए अकीदत पेश किए। कबल अज़ीं ओल्ड पालमूर में भी डॉक्टर बी आर अम्बेडकर के मुजस्समे पर गुलाए अकीदत पेश किए गए। इस मौके पर बात करते हुए वजीर ने कहा कि तेलंगाना की तश्कील डॉक्टर बी आर अम्बेडकर के लिखे हुए आइन की वजह से मुमकिन हुई और ये डॉक्टर अम्बेडकर ही थे जिन्होंने सोचा कि समाज के पसमानदा तबकात के लिए तहफ़्फ़ुज़ात जरूरी हैं। ఆ మహనీయుడు ఈ దేశంలో పుట్టడం ఈ దేశమే గర్వకారణం। ఈరోజు ప్రపంచ దేశాలు కూడా భారతదేశ రాజ్యాంగం పట్ల భారతదేశంలో అమలవుతున్నటువంటి ప్రజాస్వామ్యం పట్ల అనేక రకాల ప్రజలు ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం। గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్। ఆ మహనీయుడి దగ్గర రాజ్యాంగంలో ఆర్టికల్ 3 రాయబడింటే మనం కొట్లాడే వాళ్ళని కాదు, రాష్ట్రం తెచ్చుకునే వాళ్ళని కాదు, అంబేద్కర్ పేరు ఖచ్చితంగా సెక్రటేరియట్ పెట్టాలి, సెక్రటేరియట్ పక్కనే అతిపెద్ద విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఆ మహనీయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మన ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చేస్తున్న చర్యలు మనమందరం కూడా ఆర్థికంగా దళితులు ముందుకు రావాలా, పైకి రావాలా, సమాజంలో చదువుకోవాలని ఎన్నో ఆశలు, ఎన్నో గురుకులాలు, అదేవిధంగా దళిత బంధువులు ప్రవేశపెట్టి దేశంలో అన్ని రాష్ట్రాలుగా దళితులు పోగొట్టడానికి ఈ దళిత బంధువులు మీరు కూడా పెట్టాలనే రీతిలో దేశంలో మరి ఎన్నో అసమానతలు ఏమైనా పోవాలంటే ఆర్థికంగా డెవలప్ కావాలి, చదువుకోవాలని చెప్పి